మరి ఈరోజు ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందున బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, మరి అందరినీ కలుపుకుపోయే వ్యక్తి ఈరోజు మరి ఈటల రాజేంద్ర గారు మరి ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడము, మరి 37 లక్షల మంది ఓటర్లని మరి ఒక్కదాడి మీద తీసుకొచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఈ ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉండి భారతదేశంలో మరి ప్రపంచానికి ఒక వెలుగెత్తి చాటే విధంగా గతంలో ఉన్న ప్రధానులు ఎవ్వరు కూడా ఇంత బాగా పరిపాలన సాగించలేదు. కాబట్టి ఈటల రాజేంద్ర గారు వారి ఆధ్వర్యంలో నడుస్తున్నందుకు మరి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ మరి వారు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భం మేము కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటరీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఈజ్ ద ఓన్లీ పర్సన్ బీఆర్ఎస్లో మినిస్టర్ పదవి వదిలేసి వచ్చేసాడు బయటకు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వాళ్ళ పద్ధతులు నచ్చక బయటకు వచ్చాడు, తెగించి ధైర్యంగా బయటకు వచ్చాడు. ఇప్పుడు అదే ధైర్యంగా ఆయన మళ్ళీ ఇప్పుడు మన ఎంపీగా కూడా గెలిస్తే మన సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ మినిస్టర్ అయ్యి మనకు స్టేట్కు రావాల్సిన ఫండ్స్, స్టేట్కి రావాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారని, సక్సెస్ చేస్తారని మేమందరం భావిస్తున్నాము. సో అదేవిధంగా మన మోడీ గారు 72 ఏళ్ళ వయసులో ఎంత కష్టపడుతున్నారు మోడీ గారు. ఆయనలో ఒక 10% ప్రతి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డా మన రాష్ట్రం ఎక్కడో బాగుపడుతుంది, మన దేశం ఎక్కడో బాగుపడుతుంది. కానీ ఈసారి ప్రతి వాళ్ళు చెమట చిందించి అయినా కానీ మోడీ గారిని మనం ఇక్కడ కమలం పువ్వు ఓటేస్తే మోడీ గారికి చేరినట్టే. సో మనం దేశానికి సేవ చేసినట్టే, ఒక సైనికుల్లాగా మనం పనిచేసినట్టే బీజేపీ గెలపడానికి కృషి చేస్తే. నమస్తే అండి. ఈటల రాజేందర్ గారిని ఎందుకు గెలిపించాలని అడిగారు కదా. అంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇక్కడికంటే కూడా మన దేశం మొత్తం బీజేపీ వస్తేనే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే మెయిన్ మనం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అయోధ్య మనకి దక్కింది. దాని ఎమోషన్ని బేస్ చేసుకొని ఈసారి ఖచ్చితంగా మోడీని గెలిపిస్తే రామరాజ్యమే మనకు వస్తుందని నేను అనుకుంటున్నా. అంటే మనం ఏమేమి అనుభవిస్తున్నామో, అంటే మన ధర్మాలని మొత్తం ఏమవుతున్నాయో మనకు తెలుసు. అంటే పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలి అంటే అది మోడీ వల్లనే సాధ్యం అవుతుందని నేను నమ్ముతున్నా. మనం ఒక్కరమే కాదు, దేశంలో ప్రపంచవ్యాప్తంగా మోడీకి ప్రశంసలు కురిపిస్తున్నారు. సో మన దేశంలో మన ప్రధాని మన మనిషిని మనం గుర్తించకపోతే ఎలా అని నేను చెప్తున్నాను అనమాట. ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్. ఎందుకంటే మోడీ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. అవి జనాలకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఆయన చేసిన అభివృద్ధి పనులు అందరూ కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు మోడీ చేసిన అభివృద్ధి పనులు ఏంటంటే ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇట్లా చేసిన చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అలాగే మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలోపేతమైంది. సో దీన్ని చూసి అందరూ మోడీ రావాలి, సెంట్రల్లో మోడీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఉన్న ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటల గారి కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆర్థిక పరంగా అనుభవం ఉంది, అలాగే రాజకీయ పరంగా అలాగే అనుభవం ఉంది. మల్కాజ్గిరి ప్రజలు కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఏంటంటే ఒక విద్యావేత్తగా, ఒక మంచి అనుభవం ఉన్న వ్యక్తిని కోరుకుంటున్నారు. సో తప్పకుండా ఈటల రాజేందర్ గెలుపు ఇక్కడ తథ్యం ఇక్కడ.